నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. నారాయణరావు నవల 21వ భాగాన్ని విందాం. శిఖరశిల అమర్చుటయు మహారాజు మెడలో హారము వేయ ఆ బాలశిల్పి వంగి నమస్కరించి మరునాడు శుభముహూర్తమునకు సర్వము దేవాలయమున సిద్ధము చేయ అతడ గుడిలోనే పండుకున్నాడు. కుమారుని గుర్తించలేదా తండ్రి? చిన్ననాడిల్లు వదిలిపోయినా ఆ బాలునకిప్పుడు మీసములు పెరిగినవి. పురుషుడైనాడు. దేహమంతయు గట్టివారినది. అట్టి కుమారుని గుర్తించక తన్నిట్లు అవమానపరిచిన ఆ ద్రోహిని హత్య వనరించవలయునని దుర్బుద్ధి చెలించి ఆ రాత్రి గుడిలో ఒంటి అయి నిద్రించు తన కుమారుని బాకుతో పొడిచినాడు. బాలకుడు హృదయము నుండి రక్తము స్రవింప హా అని నిదురలేచి ఆ దీపపు వెలుతురున తండ్రిని గుర్తించి, తండ్రి, నన్నేల పొడిచినావు? నన్నానవాలు పట్టలేదా? అయ్యో, ప్రాణములు పోవుచున్నవి. స్వామి కార్యమునకై ఆ శిఖరము నేనెక్కించవలసి వచ్చినది. జనక, రేపటి దినము సర్వోచ్చమగు ముహూర్తమట. అబ్బా బాధ! ఈ బాకు పీకివేయుము. నా తండ్రి, గురుదేవ, నీ చేతిలోనే మరణించినందులకు సంతసమే. నీకివే నా చరమ ప్రణామములు అనుచు ప్రాణములు విడిచినాడట. తండ్రి కుమారుని ఆనవాలు పట్టి గుండె తరుగుకొనిపోవా? తాను చేసిన మహానేరమును, కుమారుని చంపుకొన్న క్రూర కర్మమును నిందించుకొనుచు తన ఘోర కృత్యమునకు గుండె పగిలి అచ్చటనే చనిపోయెను. మరునాడు శుభముహూర్తమున ప్రతిష్ఠ జరగలేదు. మరి ఎప్పుడునూ జరగలేదు. ఈ కథ విని పరమేశ్వరునకు కన్నుల నీరు తిరిగినది. నారాయణరావు అట్లనా అని నిట్టూర్పునిచ్చినాడు. కోణార్కులో, జగన్నాథములో, భువనేశ్వరములో దేవాలయములకు శ్రీ విమానములు ఎత్తై ఉండును. అంతకన్నా మధ్యమండపము, దానికన్నా ముఖమండపము చిన్నవి. గోపురములు చిన్నవి. గుడి అంతయు మొక్కజొన్న పొత్తు వలె ఉండును. మూలము నుండి శిఖరము వరకు రాళ్లతోడనే కట్టెదరు. ఎర్ర ఇసుక శిల సుందర శిల్ప లాలిత్యము ఆ రాతిలో చూపించినట్లు వేరొక రాతిలో చూపించలేదు. గంగా శిల్పులు స్త్రీ రూప రచనమున తన్మయులైనారు. బ్రహ్మ పువ్వులతో, లతలతో, లేత ఆకులతో, తేనెలతో, లేడి కన్నులతో, చుక్క తలుకులతో, వెన్నెల వెలుగులతో స్త్రీమూర్తిని సృజించినాడన్న మాటను ఆ శిల్పులు నిక్కువము చేసినారు. గాంగులు ఆంధ్రులు, ఉత్తమాంధ్ర శిల్పులు, గాంగ శిల్పులు. భువనేశ్వరములో రాజారాణి, పరమేశ్వర, మార్కండేశ్వర, లింగేశ్వరుల దేవాలయములలోను, కోణార్కులోను, ముఖలింగములో, సాక్షి గోపాలములో గాంగశిల్పుల శిల్పలాలిత్యము ప్రత్యక్షమగుచుండును. గుడి అంతయు లతలు చెక్కి ఉండును. మధ్య మధ్య విగ్రహములు పొదిగింపబడును. దాక్షిణాత్య దేవాలయములు రీతి వేరు. చోళ, పాండ్య, చాళుక్య దేవాలయములలో గర్భగుడిపై నుండి శిఖరము వరకు గట్టిగా రాతి కట్టడమో, ఇటుక కట్టడమో కట్టుకొని పోదురు. కాని గాంగ దేవాలయములకు దేవాలయ పాదము నుండి శిఖరము వరకు లోన గుల్లగా కట్టుకొని పోదురు. తెలుగు చోడుల దేవాలయములలోనూ గర్భాలయములు గుల్లగానే ఉండును. భువనేశ్వరములో 200 దేవాలయములు ఉన్నవి. ప్రతి దేవాలయమునకు మిక్కిలి లోతుగల కోనేరులున్నవి. ఎచ్చటి నుండియో జలము వచ్చునట్లు చేసి ఆ జలము పొలములకు ఉపయోగించునట్లు శిల్పులు అమర్చిరి. జగన్నాథమునందు మొండి జగ్గని అందము తిలకించి సాక్షి గోపాలము, శ్రీకూర్మము దర్శించి నారాయణరావు, పరమేశ్వరమూర్తులు కలకత్తా చేరుకున్నారు. కలకత్తాలో మ్యూజియము, దక్షిణేశ్వరము, కాశీఘట్టము, సర్వవృక్షవనము, జంతుశాల, విక్టోరియా మందిరము, జైన మహాభవనము, బోసుగారి వృక్షశాస్త్ర పరిశోధనా భవనము మొదలైనవి చూచినారు. శ్రీ రామకృష్ణ పరమహంస నిర్వికల్ప సమాధినందిన పంచవటి,
మాత దేవాలయము. ఆ భక్తమూర్తి అవతార పురుషుడు మెలంగిన ఆ పవిత్ర స్థానము చూచినప్పటికీ నారాయణ పరమేశ్వర్లిరువురు పులకరించిపోయిరి. ఈ మహాపురుషుడు సర్వమతములు హిందూ మతములోనివే అని లోకమునకు తెలుపుటకు, సర్వమతముల వారికి ఆత్మవిద్యా భిక్ష మా మతమే పెట్టినదని తెలుపుటకు అవతరించెనని నారాయణరావు పరమేశ్వరునకు తెలిపెను. రామకృష్ణునకు చదువు రాదు. ఈశ్వరచంద్ర విద్యాసాగరుల వంటి పండితుల పరమహంసకు జోహారులన్నారు. కేశవచంద్రసేన వంటి మహానుభావుల అతని పాదముల కడ ఆత్మజ్ఞానము సముపార్జించుకున్నారు. శ్రీ రామకృష్ణ పరమహంసకు వివేకానంద స్వామి అర్జునుడంటి వాడురా. నరనారాయణులే వారిరువురును. ప్రతి మతంలోనూ కొన్ని కొన్ని ఆచారాలు బయలుదేరుతవి. ఆ ఆచారాలను చిహ్నములను అనుసరిస్తే గాని మోక్షం లేదు అనుకోవడమంత మూర్ఖత ఇంకోటి లేదు. నామాలు పెట్టి గండ బేరు గడంచుల పంచెలు కట్టి విష్ణు ఆలయాలలోనికి వెళ్ళి విష్ణుని మాత్రం కొలిచేవాడు వైష్ణవుడనిన్ని, తలంతా గొరిగించుకుని గడ్డం పెంచుకొని మహమ్మద్ వారు మాత్రమే దైవము యొక్క మతము బోధించేవారనిన్ని, ఖురాను మాత్రమే మత గ్రంథమునన్ని, ఒక్క దైవమే ఉన్నదనిన్ని, రెండు దేవుళ్ళు లేరనిన్ని, నమ్మేవాడు మాత్రమే మహమ్మదీయుడనిన్ని, బాప్టిజం పుచ్చుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడని, అతని ద్వారానే మోక్షం వస్తుందని, యేసును నమ్మకుండా ఉన్నవారికి నరకం అనిన్ని, నమ్మేవాడే క్రైస్తవ మతస్థుడని వాదించడం కంటే పరమ ఛాందసం లేదురా పరం. మన మహర్షులు మాత్రమే చెప్పగలిగారురా సర్వమతాలు దైవాన్ని చేరుకుంటాయి అని. అలా అనకు. క్రీస్తు గాని మహమ్మద్ గాని అలా చెప్పలేదనా నీ ఉద్దేశం? కాదు. ప్రతి అవతార పురుషుడు అలాగే చెప్పాడు. నువ్వనేది సరి అయిన విజ్ఞానంతో సంచరించేవాడు, సత్యాన్ని కొల్చేవాడు, ఏ మతం వాడైనా సరే మోక్షము చెందుతాడు అని రామకృష్ణ పరమహంస ప్రపంచానికి బోధించిందే నిజమంటావు అంతేనా? అవును మరి. ఆయన మహమ్మదీయుడై అల్లాను ప్రార్థించి భగవంతుణ్ణి సాక్షాత్కరింపచేసుకున్నాడు. క్రైస్తవుడై యెహోవాను స్వాధీనం చేసుకున్నాడు. రాధ అయి శ్రీకృష్ణుని, హనుమంతుడై రాముని సాన్నిధ్యం పొందాడు. అందరూ ఒక్క పరమాత్మని మహాభావమే కాదుట్రా. బేలూరు మఠం చూచి చందా ఇచ్చి కలకత్తా నుంచి బయలుదేరి మన యాత్రికులు గయా వెడలినారు. ఫాల్గునీ నదిలో స్నానమాడినారు. శ్రీరామగిరి దర్శించి శ్రీరాముడు ప్రతిష్ఠించిన మరకతరత్నం ఘటిత స్ఫటికలింగమును దర్శించినారు. బుద్ధగయకేగి అచ్చట సిద్ధార్థుడు బుద్ధుడైన ప్రదేశములో కూర్చుండి ఆ పరమపురుషుని ధ్యానించి ఆ దేవాలయ చమత్కృతికి సంతసించినారు. ఇదే ఔత్తరాహమగు ప్రథమ దేవాలయము. బుద్ధ భగవానుడు నిర్యాణమొందిన వెనుక అతని దేహమునకు దహన సంస్కారములైనవి. అప్పుడా తథాగతుని వసువులోని బొమికలు, దంతములు మొదలగునవి బరినెలలో నుంచి వానిని వివిధ దేశములకు ఆయన శిష్యులు పంపించినారట. ఆ బరినెలందిన మహారాజులు వానిని పవిత్ర స్థలములందు స్థాపించి వానిపైన రాతితో, ఇటుకలతో, మట్టితో దిబ్బలు కట్టిరి. వానిపై శిల్పములుంచిరి. అయ్యవి స్తూపములన్నారు. ఆ స్తూపములు పవిత్ర నిర్మాణములైనవి. భక్తులు వానిపై వారి కళాప్రజ్ఞ అంతయు చూపించినారు. వానికి తోరణములు, చుట్టూను శిల్పములు చెక్కిన కంచెలు ఏర్పరిచిన మహారాజులు వానికై కోట్లు వెచ్చము చేయించినారు. తర్వాత బుద్ధునికై దేవాలయమును నిర్మించినారు. అట్టి దేవాలయములలో బుద్ధగయ ఒకటి. అచ్చటను శిల్పములు తీర్చిన రాతి కంచె ఉన్నది. స్తూపముల చూచియే దేవాలయము లేర్పర్చినారని కొందరి మతము. కాని పరమేశ్వరుడు బుద్ధునికి పూర్వమే దేవాలయములున్నవని వాదించును. గయ నుండి మొగలిసరాయి మీదుగా శ్రీ కాశీపట్టణము చేరినారు. గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని, బిందుమాధవుని, డుండి గణేశ్వరుని, అన్నపూర్ణ విశాలాక్షిని, గవ్వలక్కను, వారణ నదిని,
అసినదిని దర్శించి కేదారఘట్టములో శ్రీ విజయనగరం మహారాజా వారి భవనములో బస చేసినారు. స్నేహితులిరువురు కాశీ విశ్వవిద్యాలయము దర్శించినారు. ఒక్క మహానుభావుడు బిచ్చగాడై కోటులు సముపార్జించి ఈ మహోత్కృష్టమైన విద్యాలయం కట్టించినాడు. పవిత్రుడు మదనమోహనుడు. ఈ విద్యాలయానికి బీసెంటమ్మ అసలు పునాది వేసింది. అహో, ఏమి చిత్రంరా మానవుని ప్రకృతి అనినాడు పరమేశ్వరుడు. ఈ మహాక్షేత్రము ఎన్ని వేల సంవత్సరముల నుండి సర్వమానవ లోకాన్ని పవిత్రం చేస్తుందో. శ్రీరామచంద్రుడి పుణ్యక్షేత్రాన్ని దర్శించినాడా? ఒరే పరమేశ, మన దేశంలో ఉన్న ఇతర పుణ్యక్షేత్రాలు తర్వాత వచ్చినవేమో, కానీ ఈ మహాక్షేత్రం మాత్రం మహాపురాతనంరా అని అనినాడు నారాయణరావు. ఈ విద్యాలయానికి లక్షలు ఖర్చు చేసే ఈ భవనాలు ఎందుకు నిర్మించాడో. పూర్వ సాంప్రదాయాభిమాని అగు మదనమోహన పండితుడు, ఒరే నారాయణ, ఒక్కటి మాత్రం ఉందిరా. పాశ్చాత్య విద్యే పరమావధి అనే ఈ రోజులలో ప్రభుత్వం వారి కోపానికి గురి కాకుండా జాతీయతను పోషించడానికి వీలైనంత వరకు పోషించే ఈ విశ్వవిద్యాలయం ఒకటి సృష్టించారుడా మహానుభావుడు. నువ్వు చెప్పింది నిజమే. వెనుక ఆనాటి కాశీ విద్యాపీఠము, నలంద, తక్షశిల, అజంత, నాగార్జున పర్వతము, ధాన్యకటకము, నవద్వీపము మొదలగు పరిషత్తుల వంటి విద్యాపీఠాలు ప్రస్తుతం మనం పెట్టలేమురా. 1921 ఆ ప్రాంతాల్ని పుట్టిన గుజరాతు, కలకత్తా, ఆంధ్ర జాతీయ విశ్వవిద్యాలయాలు పేరుకు మాత్రం ఉన్నాయి. మహానుభావుడు శివప్రసాద గుప్తా గారు నిలిపిన విద్యాలయం, గుజరాతు విద్యాపీఠం మాత్రం ఇంకా నిలిచాయి. ఎప్పుడో మళ్ళీ నిజమైన విద్యాపీఠాల దర్శనం. ఆంధ్ర విశ్వవిద్యాలయం బెజవాడ నుండి వెళ్ళిపోయేటట్టు ఉంది. విశాఖపట్టణం వెళ్ళిపోతే రాయలసీమ వారు తప్పుకుంటారట. బెజవాడ ఆంధ్రదేశానికి మధ్యపట్టణం. అన్ని దేశాల నుంచి వచ్చే రైలు మార్గాలున్నాయి. పవిత్రమైన కృష్ణవేణి నది ప్రవహిస్తూ ఉన్నది. అబ్బాయి, ఈ సబబులన్నీ విచారించే వాళ్ళు ఎక్కువ మంది ఉండరురా బాబు. రేపో ఎప్పుడో శాసనసభలో విశాఖపట్టణం విశ్వవిద్యాలయ ప్రధాన స్థానం కావాలి అని బిల్లు పెడుతున్నారు. ఆమోదిస్తారు. సరే, దానికి కాదు. వీరు అంతా చేసి మద్రాసు విశ్వవిద్యాలయం కన్నా ఇందులో ఏమి కొత్తదనం వెలగబెట్టారు అనే నా విచారం. కాశీ నుండి సారనాథ్ వెళ్ళి అచ్చట పురాశిల్ప రక్షణ శాఖ వారు స్తూపమును త్రవ్వి బయలుపరిచిన సంఘారామ కట్టడములు చూచినారు. శృంగ ఆంధ్రరాజ్య కాలముల విజృంభించి గుప్తరాజ్య కాలమున పేరొందిన ఆ స్తూపమును మహాబోధి సంఘం వారు వృద్ధిపరచుచు నూతన సంఘారామము నిర్మించుచున్నారు. బుద్ధుని విగ్రహములు, మంజుశ్రీ తారా విగ్రహములు అచ్చట శిల్పకళా చమత్కృతి వెదజల్లుచున్నవి. అశోకుడు బౌద్ధమతావలంబి అయి భక్తుడై హింసకు చోటు లేకుండా చేయుటకు, తథాగతుని బోధ లోకమెల్లా ప్రజ్వలింప చేయుటకు దీక్ష వహించిన దినములలో ఆ స్తూపము ప్రారంభింపబడినది. అశోకుని శిలాస్తంభమచ్చట ఒకటి ఉన్నది. రాను రాన సంఘారామము వృద్ధి పొందినది. ఆ స్థలము వేణువనము. బుద్ధుడై ఆ లోకపావనుడు దేశమునెల్లా సత్యమార్గమును బోధించి ఆ వేణువనాన ఆశ్రమం ఏర్పరచుకొని లోకమంతా మార్తాండు వెలుగు వెదజల్లు రీతి తన బోధను ప్రకాశింపజేయుచుండెను. పరమేశ్వరుడ ప్రదేశమంతయు తిరుగుచుండెను. నారాయణరావ స్తూపమును కెదురుగా పద్మాసనోపవిష్టుడై అర్ధనిమీలిత నేత్రుడై ఆ బుద్ధ పరమాత్ముని ధ్యానించుకొనుచుండెను. అతని వాక్కుల అమృతధారలు నారాయణరావు కర్ణముల ప్రతిధ్వనించినట్లయినది. పరమేశ్వరుడా పవిత్రమూర్తి పద్మాసనాధారి అయి జ్ఞానముద్రలో ఓం మణిపద్మీహం అని జ్ఞానోపదేశము చేయుచున్నట్లు భావించినాడు. కాశీ నుండి ప్రయాగ వెళ్ళి త్రివేణి సంగమంలో మన స్నేహితులు కృతావగాహులైనారు. త్రివేణి సంగమంలో 2 వేణులే కలియుచున్నవి. 3వ వేణి అంతర్వాహిని అట. యమున నీలగాత్ర, గంగాదేవి ధవల శరీర, సరస్వతి సువర్ణ ఛాయా వర్మ, యమున కూర్మవాహన,
గంగ మకరవాహన, సరస్వతి పద్మవాహన. ఆ సూర్యతనయ కూర్మ వాహనం అంగీకరించి ఎన్ని వేలేండ్లు గడిచెనో నేటికిని యమునా కచ్చపము ఆ నీలంపు లోతులలో ఈదులాడుతూ తేలికొనుచు మునుగుచు సంచరించును. యమున కంటే గంగ లోతు తక్కువ. సరస్వతి లోతునకు కాలమే ప్రమాణము. గంగ మహావేగమున ప్రవహించును. యమున గంభీరముగా నెమ్మదిగా చరించును. లోతులేని గంగయు లోతుగల యమునయు సంగమించిన చోట ఆ యువకులిరువురు స్నానమాడి ఊరు చూడబోయిరి. పండిత మోతీలాలుని భవనము, విశ్వవిద్యాలయములు, కోట, పురాతన నారాయణము దర్శించినారు. కోటలోని అశోకుని స్తంభము గమనించినారు. వారిరువురు ప్రయాగలో గంగను పెద్ద బిందెలలో పట్టి రైలు మార్గమున రాజమహేంద్రవరము లక్ష్మీపతికి పంపినారు. అలహాబాదు నుండి లక్నో, హరిద్వారము, ఋషికేశము దర్శించినారు. వియత్పథము వదిలి గంగాదేవి ఋషికేశము గడ ఆర్యావర్తములోనికి కుడి అడుగు పెట్టినది. అచటి ఋషుల ఆశ్రమములు దర్శించినారు. రామతీర్థస్వామి గంగలో కలిసిపోయిన ప్రదేశము చూచినారు. ఆ మహాభాగుని తలపోసుకుని నారాయణరావు పరమేశ్వరుని చూచి, ఈ పరమఋషి హిమాలయములలో దిగంబరుడై సుమేరువును అధిగమించినాడురా. ఆ మహానుభావుడు రచించిన ఎన్నో గ్రంథాలు పోయాయి. దేశాలు తల్లడిల్లజేసి వివేకానందుని యాత్రను సంపూర్ణము చేసి అవతారం చాలించాడురా. ఏమి మేధావి! లెక్కల ఎంఏ చిన్నతనంలో 10 లెక్కలిచ్చి 8 చేయమంటే 10 చేసేవాడు సగం కాలంలో. సత్యస్వరూపునకు పరమాత్మను కనుకొన్న ఆ మహానుభావునకు లెక్కలు గిక్కలు ఒక లెక్కటరా నారాయణం. కతిపయ దినాలలో ఢిల్లీ చేరుకున్నారు. కుతుబు మినారు, అశోక చక్రవర్తి నాటిన ఇనుప కంబము, జుమ్మా మసీదు చూచినారు. మహమ్మదీయ శిల్ప చమత్కృతి గమనించినారు. కొత్త ఢిల్లీలో తయారగు భవనములు చూచి జీవములేని ఈ కళా చమత్కృతి ఈ కాలమునకు తగినట్లే ఉన్నది అనుకొన్నారు. మ్లేచ్ఛ చక్రవర్తులు ఢిల్లీ చుట్టూననున్న వివిధ స్థలముల కట్టిన కోటలు, మహాభవనములు చూచినారు. అక్బరు కట్టిన ఫతేపూర్ సిక్రియు, ఫైజాబాదును, హుమాయూను గోరీని మొదలగునవన్నీయు చూచినారు. ఫతేపూర్ సిక్రీలో 2 రోజులున్నారు. అక్బరు చక్రవర్తి చరిత్రయంతయు తలపోసికొనినారు. ఒరే నారాయుడు, ఈ భవనంలో దిరిగిన అనార్కలి చరిత్ర అంతయు తలపునకు వచ్చుచున్నది. వివిధ దేశాల నుండి వచ్చిన అప్సరసల సమానములగు సుందరీమణులెందరో మందిరాల తిరిగినారో అస్పష్ట మధురమౌలయి వారి మాటలు పాటలు ప్రతిధ్వనిస్తున్నవిరా. కవిత్వం కవిత్వం. నారాయణ, నువ్వొక సర్దారు. నువ్వు దర్బారునకు వెళ్తూ ఉంటే జనాన మేడల మీద ఒక కిటికీలో నుంచి 2 లేడి కన్నులు నీ వైపు చూశాయి. నువ్వు తలెత్తావు. ఆ లోచనాలు నవ్వినై. ఏమిటి తర్వాత తర్వాత? తర్వాత నీ కొరకొక సిద్ధి కబురు తెచ్చాడు. రహస్య మార్గాల వెంట నువ్వు కోటలోకి వెళ్ళావు. ఒక సిద్ధి బానిస బాలిక నిన్నో మందిరంలోకి తీసుకువెళ్తే అక్కడ ఒక చక్కని చుక్క పర్షియా బాలిక అందం ఒలికిపోతూ ఉన్న దేహాన్ని పట్టి ఇచ్చే డక్కా వస్త్రాన్ని కట్టుకొని ఒరగిలి ఒయారంగా పడుకొని ఉంటే నువ్వు చూసి ఆనందమూర్తివై ఆమె పాదాల కడ వాలావుట. ఆమె తన దానిమ్మ పువ్వు లాంటి పెదవుల్ని విరుచుకుని గబుక్కున లేచి, ఎవరు నువ్వు? ఇక్కడకు ఎందుకు వచ్చావు? అని చప్పట్లు చరిచిందటరా. కథలు చెప్పడంలో మా నాన్నగారి తర్వాత నువ్వేరా. నిన్ను గురించిన కథ వినడానికి నాకే ముచ్చటగా ఉంది. తర్వాత చెప్పు మరి. మొండితేలు కుట్టకుండా ఉండాలంటే? చప్పట్లు కొట్టిందో లేదో, ఎక్కడి నుంచి వచ్చారో యమభటుల్లాంటి వాళ్ళిద్దరు సిద్ధీలు 4 బెత్తల వెడల్పు ఉన్న కరవాలాలు పుచ్చుకొని నువ్వు గజగజలాడావు. అమ్మయ్యో, వీణ్ణి లాక్కెళ్ళి పాతాళ గృహంలో ఇనుప కొట్టులో వెయ్యండి అందామె. నిన్ను తీసుకొని పోయి అలాగే ఇనుప కొట్టులో పడేశారు. ఆ అవతారంలో కూడా ఖైదే మనకు. ఇంకా ఎన్ని అవతారాల్లో ఖైదో.
ఇనుప కొట్టులో వేసి నీళ్లు, రొట్టి మాత్రం ఇస్తూ ఉండేవారు. 4వ రోజున రాత్రి 12 గంటలకు నవాబు యొక్క 401వ రాణి కావడానికి చూస్తూ ఉన్న ఆ బాల కటకటాల తలుపులు తీసి లోపలికి వచ్చి నిన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది. నువ్వు తెల్లపోయి సంతోషంతో ఒళ్ళు మరిచావు. భోజనం అది దిట్టంగా పెడుతూ ఉండేది. రాత్రిళ్ళు నీ కొట్టులోకి వచ్చేది. లేదా తన శయన మందిరానికే తీసుకొని పోయేది. ఒక రోజున నవాబుకు ఈ సంగతి తెలిసింది. మహానుభావుడు కాబట్టి తనకక్కరలేదని ఇద్దరినీ నరికించేశాడా? అంతేనా మరి? ఏనుగుల చేత తొక్కించడానికి ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత నవాబుకు పాంచాలంలో రాజులు తిరగబడ్డారని వార్త వచ్చింది. మీ ఇద్దరి గొడవ మర్చిపోయి సైన్యాలతో వెళ్ళాడు. కాపలా ఉన్న వాళ్లకు లంచాలిచ్చి మీరిద్దరూ దక్షిణ దేశాలకు పారిపోయి కృష్ణదేవరాయల కొలువులో చేరారుట. మంచి కథరా. ఢిల్లీ నుండి బయలుదేరి మధుర, బృందావనము, ఇంద్రప్రస్థము, కురుక్షేత్రము, హస్తినాపురము మొదలగు దివ్యక్షేత్రములన్నీ చూచినారు. ఈ పవిత్ర ప్రదేశముల భగవంతుడు శ్రీకృష్ణుడు చరించినాడు. పాండవులు కౌరవులు రాజ్యమునకై పెనంగినారు. మహాభారతమంతయు వారి మనోనేత్రములకు గోచరించినది. కురుక్షేత్రమున అభిమన్యు యుద్ధమును స్మరించి మన యాత్రికులు కన్నులు తడిచిపోయినవి. బృందావనములో వారికి మీరా కథ స్మరణకు వచ్చినది. పురుషుడెవ్వండిచట, పురుషుడాతడొకండే పురుషోత్తముండు అని పరమేశ్వరుడు పాడినాడు. స్నేహితులకిరువురకు మీరాబాయి దివ్య చరిత్రము కనుల కట్టినది. మీరాబాయి శ్రీకృష్ణుని కొనియాడుచు బృందావనము వచ్చినది. అప్పుడు బృందావనమునకొక మహాత్ముడు వచ్చి ఉండెను. ఆ స్వామి తానున్నంతకాలము బృందావనములోనికి స్త్రీలను రానీయవలదని ఆజ్ఞనిడుటయు, ప్రజ్ఞావంతుడగు ఆ సన్యాసి ఆజ్ఞ పూర్ణముగా నిర్వర్తింపబడుచున్నది. ఇంతలో మీరాదేవి బృందావనము ప్రవేశింపబోవుచుండా నిలు అని అడ్డగించినారు. ఎందుకు నాయనా ఆపుచేశారు? తల్లి, నువ్వు స్త్రీవి, బృందావనంలో ప్రవేశించ వీలుపడదని మా గురువుగారి ఆజ్ఞ. మీ గురువెవరు? హిమాలయములలో తపస్సు చేసి మహత్తులు సంపాదించిన మహర్షి మా గురువు, శ్రీ శ్రీ రూపగోస్వామి. అలాగా, అయితే ఈ పాట వినిపించు ఆయనకు అని. మీరా, పురుషుడెవ్వడు? శ్రీకృష్ణుడొక్కడే పురుషుడు, భక్తులందరూ స్త్రీలు. పురుషునిలో లయమగుటకే తపస్సులు భక్తియున్ను అని పాట పాడినదట. శిష్యుల పాటను గురువుగారి కడకు పోయి వినిపించుటయు, ఆ స్వామి నిర్విణ్ణుడై అర్థము గ్రహించి ఏది నా తల్లి అని పరువులిడి వచ్చి ఆమె పాదాల పడి, తల్లి సత్యసూత్రము నాకనుగ్రహించి నా గురువైనావు, మూర్ఖుడను క్షమించు. స్త్రీలు మోక్షం భంగం చేసేవాళ్ళు, ప్రకృతి స్వరూపిణులు అనుకొని వీళ్ళని చూస్తే పురుషుని హృదయం మోసపడిపోయి దగ్ధమగునని తప్పుదారిని పడ్డాను అన్నాడు. ఆ కథ స్మరించుకొనుచు ఆ పాట పాడుకొనుచు తులసీవనము, యమునా ఘట్టము, కాళీయహ్రదము, గోవర్ధనము మొదలగునవి దర్శించినారు. కృష్ణ కృష్ణ గోపకుమార, బృందావన సంచార, మురళీమోహన మృదుపద నర్తన, మోహన లీలాకార, సుందర నందకుమార, కృష్ణ కృష్ణ అని పరమేశ్వరుడు పాడుచు, నారాయణ, ఈ వెన్నెల గడియల్లో యమునా తీరాన్ని, రాసక్రీడాలోలుడైన శ్రీ వేణుగోపాలుణ్ణి చూద్దామురా అన్నాడు. నారాయణరావు ఆ మాట వినిపించుకోలేదు. శ్రీ గోపాలకృష్ణ పరమేశ్వరుడు దివ్యబాలుడై ఈ ప్రదేశముల ఆడుకున్నాడా? మహర్తులకు వ్రజసుందరులకు సర్వసమర్పణ నేర్పినాడా? ప్రేమయనగా స్త్రీ పురుషుల పరస్పర వాంఛయేనా? మోహావేశమున తాను ప్రేమించు బాలికనే దేవస్వరూపమున నెంచి పూజించెదరా? ఎంత మౌఢ్యము! ప్రేమికులకు ప్రేమ భక్తియే కదా. నిజమైన ప్రేమ ప్రతిఫలము కోరదు. నాథుడితరులను ప్రేమించుచున్నాడని కించపడదు. ఐక్యమే పరమావధిగా కోరును. ఆ ఐక్యభావము సార్థకమగుట ఒక భగవంతుని పాదముల మ్రోలనే కదా. చిన్నతనాన ప్రేమయే భక్తి అని భక్తియోగము గరిపిన నందబాలుడు, వెన్నముద్దల దొంగ, రాధికా హృదయనాథుడు,
గోపిక మనశ్చోరుడు, కురుక్షేత్రాన మహావేదసారము, ఉపనిషత్తుల నవనీతము, సాంఖ్యామృతము కలియబోసి నిగ్గుతేల్చి సర్వమతాభిప్రాయాలు సమన్వయించి నరస్వరూపుడై నివ్వచ్చునకు బోధించి లోకానికి యుగయుగాలకు సందేశమిచ్చినాడు కదా. ఈ మహాభావము నిలువెల్ల దివ్యామృతముచే నింపుటలేదా. ఆపుకోలేని మధురావేశము పవిత్రాంబువులై నయనాంచల బిందుధారలై జన్మము పూతమునర్చుచున్నది. ఒరే పరమేశ్వరం, సాంఖ్య విచారం ఉత్కృష్టమైనదేరా. కానీ సాంఖ్యము ఏమి చెప్పింది? ప్రతి ఆత్మయు పురుషుడు, అతడే సాక్షీభూతమగు పరమాత్మ. వ్యక్తిలోని మనస్సు, అహంకారము, బుద్ధి, ఇంద్రియములన్నీ ప్రకృతి. తెలియని వ్యక్తికి సాక్షీభూతుడగు పురుషుడు మరుగుపడి ప్రకృతి చేత కప్పబడి తన బిడ్డలు, తన ఇల్లు, వాకిలి అని మోసపోయి గిట్టుతూ పుట్టుతూ ఉంటాడు. కానీ జ్ఞానము చేతను, యోగము చేతను నువ్వు నిన్ను తెలుసుకొంటే అప్పుడు పురుషునికిని ప్రకృతికిని సమ్యక్ స్థితి కలిగి, అంటే నిశ్చల సమాధి కలిగి జన్మరాహిత్యము సంభవిస్తుంది. సాక్షీభూతుడగు పురుషుడు ఏమిన్ని మార్పులు చెందడు. ప్రకృతియే మార్పులు చెందుతూ ఉంటుంది. పురుషుడు కుంటిమగని వంటివాడు. ప్రకృతి గుడ్డి భార్య. ప్రకృతికి పురుషుడు దారి చూపిస్తూ ఉంటే ప్రకృతి పురుషుని మోస్తూ ఉంటుంది. ఈ సాంఖ్యధర్మంలో ఉండే లోటేమిటి? శ్రీకృష్ణుడెల్లా ఆ లోటు తీర్చాడు. కపిల మహర్షి ఇంతవరకును బోధించి ఆ బోధ సంపూర్ణము చేయలేదు. కానీ ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క పురుషుడు కదా. అంటే విశ్వంలో కోటానుకోట్ల పురుషులు వివిధ వ్యక్తిత్వాలతో ఉంటే ఆ పురుషుల శక్తి ఏమిటి? ఆద్యాంతరహితులై సర్వ బ్రహ్మాండ స్వరూపులే అయితే వీళ్ళందరినీ నడిపే నాయకుడొకడుండాలి. వీళ్ళందరినీ సృష్టించిన వాడొకడుండాలి కదా. అలా కాకపోతే ఇన్ని కోట్ల ఆత్మలు ఎన్ని బ్రహ్మాండాలు అవుతాయిరా. కాబట్టి శ్రీకృష్ణుడు ఉపనిషత్తుకు పోయాడు. ఉపనిషత్తులు ఏమన్నాయి? ఆద్యాంతరహితమై అనిర్వచనీయమైన బ్రహ్మమున్నది. ఆ బ్రహ్మము స్థితి ఎంతటి జ్ఞానవంతులను ఊహించలేదు. ఆ బ్రహ్మ పదార్థములో నుంచి మూల ప్రకృతి జన్మించినది. ఆ మూల ప్రకృతి వలన ఈ సృష్టంతా ఉద్భవిల్లింది. సృష్టిలోని ప్రతి వ్యక్తియు, ప్రతి ప్రాణిని బ్రహ్మమే. నక్షత్రాలు, ఆకాశం, భూమి, పురుషులు, స్త్రీలు, కుక్కలు, గుర్రాలు అన్నీ ప్రకృతి ఉండడం వల్ల ఈ సృష్టిలో వ్యక్తిత్వం. అది రహితం చేసుకుంటే బ్రహ్మలో లయం. శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు? అన్నీ ఒకటే చెప్తున్నాయి, కానీ సంపూర్ణంగా ఏదీ వ్యక్తీకరించడం లేదు. సృష్టి కలిగిన కారణం నీకు వలదు. అది చిదానందము. కానీ సృష్టి ఉంది. సృష్టిలో పురుషుడు, ప్రకృతి సాంఖ్యలో చెప్పినట్లే. కానీ ఈ పురుషుడు, ఈ ప్రకృతిని ఒక్క పురుషోత్తముని స్వరూపాలే. అన్నీ ఒకటే. సాక్షీభూతుడగు పురుషుడు, ప్రకృతి స్వరూపం అన్నీ పురుషోత్తముని అవతారాలు. నిజమైన లయం వచ్చినప్పుడు ప్రకృతి పురుషునిలో లయమై పురుషుడు పురుషోత్తమునిలో లయం అవుతాడు అని చెప్పాడు. ఒరే నారాయణుడు, మనం భగవద్గీత ఇంకా విపులంగా చదవాలిరా మరి. ఆగ్రా వచ్చారు ఇరువురు యాత్రికులను. ప్రియవధూమణిపై ప్రణయము మూర్తించినది. ప్రణయిని విరహము ముద్దకట్టినది. కన్నీటి బిందువులు ఘనీభవించిన ఎట్టి నిర్మల హృదయము నీడై ప్రతిఫలించిన ఎట్టి తాజ్మహలు ప్రథమ దర్శనము వెన్నెలలో ఉనరించెదముగాక అని యమునా తీరమున రాత్రి వెడలినారు. ప్రపంచమున మానవుడు సృష్టించిన సప్త అద్భుతములలో ఇది ఒకటి అట. సమస్త రేఖలు, వంపులు, ఎత్తులు, సమాలంకారములు, సంపూర్ణ స్వరూపము ఒక్క శృతిలో మేళవించిన మహారాగము వలె తాజ్మహలు కాళిందీ తీరమున సౌందర్యము మొలకెత్తినది. ఉదయారుణ రాగము తాజ్మహలు శిఖరములపై ప్రసరించినప్పుడు చూచినారు. మధ్యాహ్న నిశ్చలతలో గమనించినారు. నక్షత్ర కాంతిలో పరికించినారు. చూచిన కొలది ఒక వింత ఆనందము, తీరని తృష్ణ వారికి ఉద్భవించినది. 4వ నాటి రాత్రి స్నేహితులిరువురు బయలుదేరినారు. పరమేశ్వరుడు తాజ్మహలును పదునేను చిత్రములుగా చిత్రించినాడు. ఆ రాత్రి నారాయణరావు తాజ్మహలు గీతము పాడుటకు సంకల్పించుకొనెను.
పరమేశ్వరుడు తల ఆకాశము దిశకెత్తి నక్షత్రముల గమనించుచు కూడబోయెను. ఇరువురు యమునా తీరమునకు పోయినారు. నారాయణరావు విడేలు మేళవించి కమాను తీగలపై నానించి కదిపినాడు. యమునా కళ్యాణి కళ్యాణి రాగము యమునా రాగము కళ్యాణి పరమాత్ముని శక్తి శిల్పశక్తి ప్రత్యక్షము. యమునా జరివేగము ప్రేమ ప్రవాహము రెండింటికి సంయోగము. అదియే యమునా కళ్యాణి. నారాయణరావు యమునా కళ్యాణి రాగం ఆలపించి రూపక తాళమున తానము ప్రారంభించినాడు. క్షీరశిల కరిగిపోయినది. యమునా నది ప్రవహించుట మానినది. తాజ్మహలు మాయమై అచ్చట షాజహాను ముంతాజు రాణి పద్మాసన ఆసీనులై తోచినారు. అంతయు మధురమైనది. పరమేశ్వరుడ ఆనందములో లీలానంత స్వరమై ఆడుకొన్నాడు. దయాలువగు సత్సంగులకు మక్క. ఇచ్చట వారి సద్గురు మహారాజు నివసించుచుందురు. ఇప్పటివారు 5వ గురువుగారు సాహెబ్జీ మహారాజావారు. 4వ గురువుగారి కాలములో ఈ ఆశ్రమము ప్రారంభింపబడి నేడు సర్వతోముఖముగా విజృంభించి ఉన్నది. సత్సంగమతము ముఖ్యముగా 3 విషయములు బోధించుచున్నది. మతము, సంఘము, పారిశ్రమము విషయములు పరమాత్మ శబ్ద స్వరూపమై ఉన్నవి. రాధాస్వామి అని ఆయన శబ్దము. ఆ శబ్దమైనను మనం ఉచ్చరించజాలము. మనము వినజాలని అతీంద్రియ శక్తికే గోచరించునట. కానీ ఆ స్వరూపమున భక్తుల కొరకు పిండాండములో అనగా ఈ ప్రపంచములో అట్టి రూపమున దర్శనమైనదట. రాధాస్వామి దయాళునకు రూపము లేదు. ఆయన శబ్దమాత్రము. ఈ విశ్వమంతయు 3 భాగములుగా విభజింపబడి ఉన్నదట. పిండాండము, బ్రహ్మాండము, శుద్ధ చైతన్యము. పిండాండము భౌతిక సంబంధము, బ్రహ్మాండము మనస్సంబంధమైనది. ఈ 3 విభాగములు ప్రతి జీవిలో ఉన్నవి. పిండాండ విభాగము అందరకు తెలియను. బ్రహ్మాండములో ప్రథమమున జ్ఞానచక్రము భూమధ్యమున ఉండును. అందుండి ఆత్మధార సహస్రారము, జ్యోతిర్నారాయణము, సున్నా, మహాసున్నా వంశనాళమునకు బోవునట. ఆపై శుద్ధ చైతన్యము. అందు ప్రథమము భ్రమర గుహ, దానిపై సత్యలోకము, ఆగమ అలకలోకములు, అన్నిటికన్నా పైన రాధాస్వామి ధామము. అరిషడ్వర్గముల పారద్రోలి రాధాస్వామి దయాలని కృప వల్ల సులభముగా పిండాండము, బ్రహ్మాండము దాటి శుద్ధ చైతన్యము చేరు యోగ మార్గము సద్గురువు తెలిపెదరట. మనం ఆ రాధాస్వామి దయాలని పాదముల నమ్మియుండి శబ్దముల పాడుచు యోగమాచరించుచు సంతులతో సత్సంగమాచరించుచు విశుద్ధ జీవనము చేయుచుండినచో ఈ 3 ముఖ్య విభాగ ప్రదేశములలో ఉన్న వివిధ అవలోకములను దాటుచూ పోయి సంతులు పరివేష్టించియుండు సంత సద్గురు వారి ధామము చేరుదుము. అచ్చట నుండి సంత సద్గురువే నిన్ను రాధాస్వామి ధామము చేర్చగల శక్తిగలవాడు. వివిధ ధామములు చేరునప్పుడచ్చట నుండి సంత దివ్యులు వివిధ ధన్యులతో వివిధ వర్ణ తేజస్సులై కనిపించెదరట. ఇది దయాళువగు సద్గురు మహారాజు వారు బోధించు ఆధ్యాత్మిక తత్వము. 2వది సంఘ సంస్కరణ. ఏ మతము వారైనను సత్సంగులు కావచ్చును. వారికి జాతి మత వర్ణ వివక్షలుండరాదు. భోజన ప్రతిభోజనములకు వివాహములకు వర్ణములు అడ్డము కావు. యువ వివాహములు చేయువలియు గాని బాల్య వివాహములు పనికిరావు. అర్థములేని ఈనాటి ఆచారములన్నీ త్రోసివేసి శుభ్రతయే ఆచారమునకు ముఖ్య సూత్రముగా పరిగణింపవలయును. ఎప్పుడు జాతి మత వర్ణ వివక్షలుండవో కలిమిలేముల తేడాలు ఉండరాదు. సంఘమంతయు సంఘము కొరకు పాటుపడవలయును. ఆస్తి అంతయు సంఘముది, సంపాదన అంతయు సంఘముదే. కావున సంఘమే వ్యక్తుల కుటుంబముల పోషించును. ఈ మహాసూత్రము ఆచరించుటకై దయాల బాగులో వస్త్రములు, ఊటకమలములు, కత్తులు, గ్రామఫోనులు, రంగులు, సీసాలు, గరిటెలు, గడియారములు, వెన్న, జోళ్ళు, పెట్టెలు మొదలగు అన్ని రకములగు సామానులు పాశ్చాత్య దేశములతో సమానంగా అమర్చుచున్నారు. ఏ దేశమునకు వలయు వస్తువులను ఆ దేశమే
చేసుకొనవలయునని ధర్మమును దయాళుబాగువారు మన కట్టెదుర కనబర్చుచున్నారు. అహో దయాళుబాగా, నీకు నమస్కారములమ్మా, సద్గురు నీకు జయమగుగాక అన్నారు వారు. నారాయణరావును పరమేశ్వరుడును దయాళుబాగులో నివసించి సద్గురు గారి బోధనలు విని సంతసించి వారి ఆధ్యాత్మిక తత్వము భగవద్గీత బోధతో సమానము మాత్రము కాదని నిశ్చయించుకొనిరి. రాజేశ్వరరావు బిఈ పరీక్షలో ఎట్లో కృతార్థుడై పని నేర్చుకొనుచున్నాడు. అతని ప్రాణమంతయు రాజమహేంద్రవరములో సుబ్బయ్య శాస్త్రి గారి ఇంటిలో ఉన్నది. ఒకసారి దక్షిణాదికి పోవలసి వచ్చినది. ఒకసారి మలబారు తీరమునకు వెళ్ళినాడు. మొదటి సంఖ్యలో కృతార్థుడు కావలసిన ఆ యువకుడు పరీక్ష నెగ్గుటయే కష్టమైనది. ప్రభుత్వపు నౌకరీ దొరుకుట దుర్లభము. కావున హైదరాబాదు సంస్థానములోనో లేక జిల్లా బోర్డులోనో ఉద్యోగము సముపార్జింప అతని కోరిక. ఆలం రాజారావు మున్నగు మిత్రులు రాజేశ్వరుడు మకాము వేసిన YMCAలో చేరినారు. ఆలం BL పరీక్ష నెగ్గినాడు. అప్రెంటిస్ పరీక్ష చేరి అడ్వకేట్ అయి చెన్నపురిలో కృతార్థుడగుటకు నారాయణరావు ఆలంను తన దగ్గర ఉంచుకొని కృషి చేయించినాడు. ఆలంకు నారాయణరావన్న ప్రాణమే. అతనికి బ్రాహ్మణ తురక అని స్నేహితులందరూ పేరిడిరి. ఆలం BL పరీక్షలో చదువుచున్నప్పుడు ట్రిప్లికేనులో వర్తకము చేయు నెల్లూరు మహమ్మదీయ వర్తకుని కుమార్తెనిచ్చి వివాహము చేసినారు. వివాహము నెల్లూరులో జరిగినది. నికా ఉత్సవమునకు మన మిత్రబృందమంతయు విచ్చేసినారు. ఆంధ్ర తమిళ దేశములలో హిందూ మహమ్మదీయ సమస్య లేనేలేదు. మహమ్మదీయులు హిందువులు సోదరుల వలె మెలంగుదురు. మహమ్మదీయుల హృదయములలో వీర్యాగ్ని ప్రభుత్వం వారు అనేక రీతుల రగుల్కొల్పిరి గాని అది రాజినది కాదు. మహమ్మదీయులు హిందూ దేవాలయములను గౌరవించుచున్నారు. హిందువులు మసీదుల కడ వాయిద్యము వాయించరు. తెలుగుదేశముల మహమ్మదీయులు సోడా షాపులలో బ్రాహ్మణులు కూడా షర్బతులు త్రాగుదురు, కిల్లీలు కొందురు. మహమ్మదీయ యోగులు గోరీలకు పోయి హిందువులు పూజలు చేయించుచుందురు. ఆలం స్వస్థలమగు నెల్లూరు కెన్నిసారులో పోయి నారాయణరావు మొదలగు మిత్రుల ఆలంగారి ఇంటిలో మకాము వేసి భోజనమునకు మాత్రము హోటల్నకు పోయి తక్కిన పలహారాదుల అతని ఇంటనే భుజించుచుండిరి. ఆలం మంచి వస్తాదు. కుస్తీలో నేర్పరి. కాలిబంతిలో, హాకీలో వెనుకటి ఇద్దరి ఆటగాళ్లలో ఒకడు. వెనుకటి నుండి అతడు బంతిని కొట్టినచో అది ఆవలి కక్షవారి గోలు వరకు పోయేడిది. అందుకని ఆలంను ఫుట్బాల్ పులి అని పేరు వచ్చినది. ఈ కాలిబంతి ఆట వలననే ఆలం నారాయణరావులకు స్నేహము వృద్ధి అయినది. ఆంధ్రదేశము ఏ ఆటలయందునూ పేరు వహింపలేదు. కాలిబంతికి కలకత్తా, క్రికెట్టునకు బొంబాయి, చెన్నపట్టణము, లాహోరు మొదలగునవి. హాకీకి పంజాబు, టెన్నిసునకు మదరాసు, కలకత్తా, పంజాబు, అలహాబాదు మొదలగునవి ప్రసిద్ధి. ఆంధ్రులలో నేడు కొంచెము టెన్నిసు, కాలిబంతి, హాకీ, క్రికెట్టులు వృద్ధి నందినవి. కానీ ఆంధ్రులలో కొందరు వీరులు వివిధ క్రీడల్లో పేరుగాంచినారు. క్రికెట్టు నందు CK నాయుడు, CS నాయుడు, రామస్వామి బాలయ్య మొదలగువారు. టెన్నిసు ఆటలో రామస్వామి, నారాయణమూర్తి, కృష్ణస్వామి మొదలగువారును. ఏది ఎటులైనా ఆంధ్రులు నిద్రమత్తువారు. సహజమగు క్రీడా కౌశలమున్నను అది వృద్ధి చేసుకొనరు. పరదేశములకు పోయి పేరు సముపార్జించరు. ఆలంకు ఆటలన్న ప్రాణము. అతనికి రాజ్యాంగ వ్యాపారము అవసరము లేదు. మత విషయముల మాట మనసు చొరవదు. ఆర్థిక వ్యవహారములు అతనిని అంటవు. ఆటలు ఆటలు హిందూ పత్రిక ఆటల వార్తలకే చదువును. తక్కిన పుటలు చదవడు. సినిమా కేగుటకైనా అతడు మానునుగాని MUCలో గాని MCCలో గాని NIAAలో గాని బంతి ఆట ఆడుచున్నచో వెళ్ళుట తప్పదు. ఇంగ్లాండు దేశము నుండి గిర్లీగాను గారి నాయకత్వమున టేట్, మేర్సన్, పాండమ్ మొదలైన క్రికెట్టు ఆటగాండ్రు వచ్చినప్పుడు ఆలం చెన్నపట్టణంలో చూచుటకు ముందు బొంబాయి వెళ్ళి చూచి వచ్చెను. రాజేశ్వరరావు: ఒరే ఆలం, నారాయణ
పరమేశ్వరం, ఎక్కడి నుంచిరా నీకు ఉత్తరం రాస్తా? ఆలం, నాకు సాంచీ నుంచి ఉత్తరం రాశాడు. అందులో పరమేశ్వరం కవిత్వమే రాశాడు. నిన్ను తిట్టారురా ఇద్దరు. నేను, నటన్, రాజారావు అజంతా వచ్చి కలుసుకుంటే అజంతా, ఎల్లోరా, నాసిక, ఔరంగాబాదు, ప్రతిష్టానము, కార్లే, కన్హేరి, ఎల్ఫాంటా, పూనా, వాతాపి, బీజపురం, పండరీపురం, హైదరాబాదు, వరంగల్లు, పాలంపేట అవన్నీ చూచి అక్కడ నుంచి బెజవాడ మీదుగా ఇళ్లకు చేరుకోవడమట. ఈ యాత్రలన్నీ 2 నెలలు పట్టుతవట. మనం అంతవరకు ఉండలేకపోతే అజంతా, ఎల్లోరాలున్నా చూచి వెళ్ళిపోవచ్చునట. నటరాజన్, నన్ను అర్జెంటుగా రమ్మనిదా తంతిస్తుడు. ఆలం, ఎందుకుదా అని వస్తును. తీరా చూస్తే దీనికిదా. రాజేశ్వర్, నువ్వు కూడా బయలుదేరు మరి. రాజేశ్వరుడు, నేను నిజం చెప్పాలి. మా ఇల్లు వదిలి చాలా రోజులైంది. మా అమ్మగారు బెంగ పెట్టుకుందని, నువ్వు వేగిరం రావాలి అని మా వాళ్ళు ఉత్తరాలు, టెలిగ్రాములు పంపారు. కాబట్టి మీరంతా వెళ్ళండి. రాజారావు, ఏమోయ్ రాజీ, నాకు మాత్రం ఇంటికి వెళ్ళాలని లేదుటోయ్. మా వాళ్ళను, పిల్లలను చూసి చాలా రోజులైంది. మా అమ్మ బెంగ పెట్టుకుంది. పైగా నేను ఆలంపురంలో దుకాణం పెట్టాలని నిశ్చయించుకున్నాను. అశ్రద్ధ చేసేందుకు వీలు లేదు. నాకు మాత్రం వచ్చేందుకు వీలుందా? అయినా బయలుదేరుతున్నానా లేదా? నటరాజన్, నాకు తీరుబడిదా లేదు. ఇప్పుడుదా మా హాస్పిటల్ నిండా పనిలో ఉండును. ఆలం, ఏ రైటరుకో లంచం ఇస్తే సరి. రాజారావు, అంతమంది డాక్టర్లున్నారా? నీవే అవసరమా? ఆలం, అబ్బాయిలు ఎవ్వరూ ఏమీ అభ్యంతరం పెట్టేందుకు వీలు లేదు. ఇంకా 3 రోజుల్లో బొంబాయి మెయిలు మీదో, ఎక్స్ప్రెస్ బండి మీదో ప్రయాణం. రాజేశ్వర్ని బడాయి మాటలు ఎవరెరుగరురా? రాజమండ్రిలో గులాబీ పుష్పాల సువాసన ఇక్కడికి కొట్టి వీడికి వెర్రెత్తుతోంది. రాజేశ్వరుడు, నాకు కోపం తెప్పించకోయి. ఆలం, నవాబులు ఒకళ్ళ బెదిరింపులకు బెదరరు. పుష్పం మనదైతే ఎప్పుడైనా దొరుకుతుంది కదట్రా రాజీ. రాజేశ్వరుడు, ఒరే ఆలం, జాగ్రత్త రోయ్, నీ పని శృతి మించి రాగాన్ని పడుతోంది. ఆలం, గ్రామఫోన్ వాళ్ళను పిలిపించరా మరి. నటరాజన్, రాజీ అపశృతిదా అవుతాడేమో. రాజారావు, నీకంతా వెర్రి ఎక్కినట్లుంది. మీకందరికీ మెదడు శస్త్రం చేయించాలిరా. ఆ నాచుపట్టిన మెదళ్ళన్నీ కాస్త బాగుచేసి మళ్ళీ పెట్టేస్తాను. ఏమంటారోయ్? రాజేశ్వరరావు, డాక్టర్లు కురుపులు కట్టుకుంటూ మాత్రలు నూరుకుంటూ కూర్చోక వేలాకోలాలు కూడాను. రాజారావు, ఇటుకలు పోసే ఇంజనీర్ల కన్నా వైద్యులు నయమోయ్. ఆలం, రెండే. ఒకడు నా చేతి మాత్ర వైకుంఠయాత్ర అంటాడు. రెండోవాడు నే కట్టిన వంతెన, అది బద్దలై నీళ్ళల్లో గంతేనా. రాజారావు, కొంపలు మాపే. తమ లాయర్లుద్యోగం చాలా గొప్పది కాబోలు. ఏమీ ఎరుగని వాళ్లకు తలలు మార్చడాలు నేర్పి సంసారాలు దిబ్బ చేసేదెవరో. నటరాజన్, మీరంతా ఒకటేదా. మా రైతుల రక్తం పీల్చటానికిదా పుట్టారు. మీరు మా దేశంలో ప్రవేశించిన చీడపురుగుల వంటి వాళ్ళుదా. రాజేశ్వరరావు, ఈ అసలైన రైతు బిడ్డ. ఈ నటరాజన్ ఏమి బాగా మాట్లాడుతున్నాడు. ఒరే రైతు, నీ తెలివి తక్కువతనాన, నీ శక్తి లేకపోవడం మూలాన పరరాజ్యాల వాళ్ళు వచ్చి మన దేశం ప్రవేశించడము, మనలందరినీ రక్తం పీల్చడం జరిగింది. ఓరి అరవ రైతు. ఆలం, అచ్చా అచ్చా, బహుత్ అచ్చా హై. సుల్తాన్ వారి ఆజ్ఞ ఏమిటి చెప్తారర్రా. రాజేశ్వరరావు, నేను రావడం సుతారము వీలులేదు. ఆలం, అయితే ఒక సంగతి చెప్తాను వినండి. మన వాళ్ళకి నేను ఉత్తర ప్రత్యుత్తరాలు రాస్తూ ఉంటాను. వాళ్ళు ఎప్పుడు హైదరాబాదు వస్తారో అప్పుడంతా హైదరాబాదు వెళ్ళి కలుసుకుందాము. అక్కడ చూడవలసినవి చూసి, వరంగల్లు, పాలంపేట చూసి అందరం బెజవాడ వద్దాము. ఏమంటారు? రాజేశ్వరుడు, తురకాడు తురకాడేరా. హైదరాబాదులో మన వాళ్ళని కలుసుకోవాలేం, శరం నహీ హై. ఆలం, హహహ, ఎక్కడ నేర్చుకున్నావు రోయి తురకం. రాజేశ్వరరావు, నాకు వచ్చిందోయి. రాజేశ్వర్ల వారికి ఇబ్బంది లేదు. ఇటు వచ్చి నటరాజన్ గారికి మనం ఇబ్బంది పెడతాం. నటరాజన్, నువ్వు రావడందా హాజరుదా. రాజేశ్వరరావు మేఘాల మీద రాజమండ్రిలో రాలినాడు. వచ్చినప్పటి నుండి పుష్పశీలయే కలవరింత.
ఆమెనెట్లు కలుసుకొనుట అను విరహవేదనయే. రాజేశ్వరుడు చదువుకొను రోజుల్లో పుష్పశీల కడ నుండి ఉత్తరములు చిత్రముగా తెప్పించుకొనువాడు. తానొక స్నేహితునికి వ్రాసి అచ్చట నుండి ఒక బాలకునిచే ఆమెకా ఉత్తరము అందునట్లు చేయువాడు. ఆమె తన ఫోటోలు 2 అతనికి పంపినది. వానిని దాస్ బ్రదర్స్ వారికడ 40 రూపాయలిచ్చి పెద్దవి చేయించినాడు. తన గది అలంకరించుకొన్నాడు. ఆమె చిన్న చిత్రమొకటి తీయించి తన ఉంగరములో ఇమిడించుకొన్నాడు. ఇంకొకటి వాచీ గొలుసులో పెట్టుకొన్నాడు. ఇకనేమి లోపల బయట అంతటా పుష్పశీలయే. విశ్వమెల్లా పుష్పశీలయే ఆయె. వీరిరువురి సంబంధము నెమ్మదిగా లోకమెల్ల ప్రాకుచూ ప్రవహించుచున్నది. పుష్పశీలకు రాజేశ్వరుడన్న వెర్రి ఎత్తిపోవుచున్నది. భర్తకు గాని ఇంటిలోని ముసలమ్మకు గాని తెలియునన్న భయముచే అతి జాగ్రత్తగా మసిలినది. భర్తపై అనురాగము చూపించ ప్రారంభించినది. తన లీలా విలాసముల్లో అతని ముంచెత్తునది. తన భర్తలో రాజేశ్వరుని ఊహించుకొనున్నది. ఈ కౌగిలింత ఈ ముద్దతనికిచ్చిననే కదా జన్మము సార్థకము. ఈ ముసలికోతికి తన ఈ విలువగల కౌగిలింత ముద్దు ధారపోయవలసి వచ్చుచున్నది. భగవంతుడింత నిర్దయుడేమి అనుకొన్నది. ఛీఛీ, మనము చేయు ఈ పాపకార్యమునకు భగవంతుని తలుచుటెలా అనుకొన్నది. ఇందు పాపమేమున్నది? నిజమైన ప్రేమే వివాహమని భర్త రహస్యముగా తెచ్చుకొన్న నవలలో ఉన్నదిగా. ఆ నవల స్వతంత్ర ప్రేమ సంఘాధ్యక్షునిచే వ్రాయబడినది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.